ఇప్పుడు వరుసగా పెడుతున్న 9 కేసులు పెట్టారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. ప్రతి చోట కూడా 4 అనుకున్నాను, ఇప్పుడు 9 పెట్టారా? 9 పెట్టారు. ఆ సంఖ్య పెరిగినా కూడా అన్ని కేసులు సారాంశం ఒకటే, మీరు చెప్పినట్టు. కరెక్ట్. అప్పట్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని, లోకేష్ని వీరి కించపరిచేలా మార్ఫింగ్ చేసి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేశారు అని. అందులో వన్ ఆఫ్ ది కేసు ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామలింగయ్య అనే టీడీపీ కార్యకర్త, మండల ప్రెసిడెంట్ కూడా అనుకుంటా బహుశా, ఆయన పెట్టిన కేసులో చేసిన ఆరోపణ ఇదే, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకులను ఇట్లా కించపరిచారు అని. దాని మీద ఫైల్ అయిన సెక్షన్లు 366(2), 353(2) అండ్ 356(2) అండ్ ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్. సో టోటల్గా ఒక 6-7 సెక్షన్ల కింద మీ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఆ ఫైల్ అవటానికి కారణం మీరు మార్ఫింగ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్న ఫోటోలు అవి. కరెక్ట్. ఒకసారి ఆ ఫోటోలు మీరు ఇందాక నేను పెట్టిన ట్విట్టర్లో పోస్టులు ఏంటో నేను గుర్తులేదని అన్నారు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు? నేనే తప్పు చేశాను, ఈ మార్ఫింగ్ చేశాను, తప్పు చేశాను. ఎందుకంటే ఇప్పుడు దిస్ విల్ కమ్ అండర్ ఏ క్యారికేచర్. క్యారికేచర్, కార్టూన్ మనకి మోడర్న్ టెక్నాలజీలో ఒక స్కెచ్ కాకుండా ఫోటోలు కూడా పెట్టి, ఇది నాకు తెలిసి రోజుకు 15 వస్తాయి, 15 వస్తాయి వేరే వాళ్ళ మీద. నేనంటే వీళ్ళ మీద అని చెప్పట్లా, వేరే వాళ్ళ మీద. అప్పుడేంటి, మీరు ఒక ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఒక సెటైర్ అంటే ఇది ఎవ్వరూ కూడా దీన్ని ఒక రిలేటివ్గా ఏమంటారు దాన్ని నిజంగా జరిగిందని తీసుకురేవారు. ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాంట్లో ఇది ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆర్టికల్ 19 వాట్ ఎవర్ దట్ ఈస్, మీరు అనుకుంటున్నది ఏ రూపంలోనే మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఒక ప్రాథమిక హక్కు ఉంది నాకు కాదు, అందరికీ, ఎనీబడి ఇన్ ద కంట్రీ. అది నేను యూజ్ చేసుకున్నాను. న్యూస్ పేపర్లో కార్టూనిస్టులు గీస్తారు. కరెక్ట్, కార్టూన్ గీస్తారు. నాకు ఎర్లియస్ట్ కార్టూన్ నాకు గుర్తుంది, నాదెళ్ల భాస్కర్ ఒక టైంలో శ్రీధర్ ఇంకా ఈనాడు కార్టూనిస్ట్, ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు, ఆయన వీపులో కత్తి ఉంది, ఎన్టీ రామారావు వీపులో వెన్నుపోటు పొడిచారు అన్నట్టు. వెనకాల ఇందిరాగాంధీ వెనకాల తన రక్తం కడిన చేతులు నాయల్ భాస్కర్ ఇందిరాగాంధీ కొంగుతో తుడుచుకుంటున్నాడు. అదేంటి, శ్రీధర్ ఉద్దేశంలో ఇది నాదెళ్ల భాస్కర్ రావు అని ముందు పెట్టి ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తున్నారు అనేది తన ఉద్దేశం చేయటానికి. సో దట్ ఈస్ అన్ ఒపీనియన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద మీడియం వాట్ యూ కెన్. ఎవరో మాట్లాడచ్చు, ఎవరో పాట పాడచ్చు, ఎవరో రాయొచ్చు, బుక్ రాయొచ్చు, ఎవరో కార్టూన్ వేయచ్చు, లేకపోతే ఎవరో ఏదో మార్ఫింగ్ చేయొచ్చు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అది యూనో, అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్. అది ఒకవేళ ఉండుంటే నేను చెప్పేది. ఇప్పుడు ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఇదే దాన్ని నాకు తెలిసి మనం ఎవరైతే అనుకుంటున్నావు ఈ పార్టీలో అతను టీడీపీ మనిషి వాళ్ళు చేయలేదా? పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. సోషల్ మీడియా అనేది పుట్టిందే దీనికోసం. వాళ్ళ మేనర్లో ఒపీనియన్స్ చెప్పడం, రకరకాల విధాలుగా మీమ్సా ఇదా సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా, చేసేదే అది. దాంట్లో ఐసోలేట్ చేయడానికి ఏముంది? అప్పుడు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే కనుక మీరు ఎంతగా ఏమన్నారు, 9 మంది పెట్టారు, ఇంకా పెట్టచ్చు అన్నారు. 90 అవ్వచ్చు, 900 అవ్వచ్చు, 9000 అవ్వచ్చు, 9 లక్షలు అవ్వచ్చు. అప్పుడు 9 లక్షల మంది మీద కేసులు పెడతారా మీరు? ఎలాగో పాసిబుల్ అది? సో అప్పుడేంటి, నా పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. మీరు పాలసీ లెవెల్లో మీరు డెసిషన్ తీసుకుని ఏది పెట్టకూడదు, ఏది పెట్టాలి, వాట్ ఈజ్ టూ మచ్, వాట్ ఈజ్ మీరు క్లియర్గా మీరు డిఫైన్ చేసి పెట్టుకుని, అప్పుడు మీకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు, డిస్పారిటీ ఉండకూడదు. ఎనీబడి డస్, ఇట్స్ అ క్రైమ్ అనేది. ఇప్పుడు మీరు అంత జరుగుతున్నప్పుడు ఎవరో సడన్గా నిద్రలేసి ఆ రామయ్య చెప్పారు కదా, అతను లెగిసి నా మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి అని నా నాయకుడిని ఇలా అంటారా అని అంటే, అప్పుడు అది ఎవరైనా పెట్టచ్చు కదా, ఎవరి మీదైనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు మా బాబు మీద ఇలా చేసే రాదని చెప్పారు, నా మనోభావాలు దెబ్బతిన్నాను. అది హౌ ఇస్ ఇట్ దట్ ఎవర్ గోయింగ్ టు ఎండ్? సో నా దృష్టిలో అండి, ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా మీద ప్రాబ్లం కాదు. నా మీద కేసు అనేది అసలు అది పక్కన పెట్టండి. ఫస్ట్ దీన్ని అడ్రస్ చేసి ఇది క్రైమ్గా తీసుకుని అంత సీరియస్గా పోలీసులు కేసు పెట్టేసి హుటాహుటిన అన్నీ వదిలేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్లో జరిగి హైదరాబాద్ వచ్చేసి అంత సీరియస్గా తీసుకుంటే అది ఇప్పుడు అది ఎక్కడ అవుతుంది అసలు? అది ఎలా అవుతుంది? నెక్స్ట్ పాయింట్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇప్పుడు హిట్లర్ గురించి, హిట్లర్ టైంలో ఒకటి ఉంది, ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్మన్, ఆడు కదా ఓకే అందరూ ఎంటర్టైన్ అయిపోయారు.
సెకండ్ ఇంకోటికి వచ్చి ఆడాడో అన్నారు. తర్వాత దే కేమ్ ఫర్ మీ, దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఆ సీన్ ఉండదు ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు ఎవరినో అందరినీ నమ్మించారు, ఏదో చేశారు. సోషల్ మీడియా అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో, ఇదే టీడీపీ మనిషి ఒక పర్టికులర్ టైంలో వైసీపీలో కూడా ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్ళొచ్చు, ఏదన్నా జరగవచ్చు. మీకు అప్పుడు తోచిన ఆస్పెక్ట్ నుంచి మీరు మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని, పోలీసు వ్యవస్థని మీరు ఇలాగా వాళ్ళని దాంట్లోకి లాగలిగితే ఇంకా సిస్టమ్ అనే దానికి మీనింగ్ ఏముంటుంది?